దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఒక సమయంలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా కూడొచ్చినటువంటి సంఘానికి, సంఘ సభ్యులకి, ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, అయితే ఈ రోజున సామెతలు 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుతారు. సోమరి తనను ఏం చేసేవారికి? సోమరి పనిపెట్టు వారికి పనులకు పులుసు వంటివాడు, కళ్ళకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. భక్తిహీనుల యొక్క ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుడి ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 29వ వచనం చదవమ్మా. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం. పాపం చేయువారికి అది నాశనకరము. చాలండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగరుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి, నీకు వందనాలు. ఎత్తబడిచ్చినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలో మనం తేటపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో వాక్యంలో ఒక్కసారి మనం చదివినటువంటి ఈ చిన్న మాటను జాగ్రత్తగా గమనిస్తాం. సామెతలు 10వ అధ్యాయము సామెతలు అంటేనే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చేత సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెత. మనుషులకు అర్థం కావాలంటే ఏదో ఒక సామెత అవసరమైంది కనుక ఇక్కడ 10వ అధ్యాయం 26వ వచనంలో సోమరి తనను పనిపెట్టు వానికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 26వ వచనంలో ఈ మాటను అంటున్నాడు. సోమరి, నువ్వు పనికి పిలిచేటప్పుడు పనికి వెళ్ళాలన్నా బద్ధకంగా ఉంటే కనుక ఆ లేజినెస్, ఆ యొక్క సోమరితనం పని కాదు. ఈ రోజున మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అని అంటే కనుక మొట్టమొదటిగా మనల్ని ఏది బాధ పెట్టద్దో తెలుసా? మన నీరసం మనల్ని సోమరుగా తయారు చేస్తుంది. నీరసంగా, నేను వెళ్ళలేదు, నేను చేయలేదు, నా వల్ల కాదు. హల్లెలూయా. ఈరోజు ఉదయాన కూడా ప్రార్థనకి వెళ్ళేది ఉంది. ఏంటంటే ప్రార్థనకి వెళ్ళేది ఉంది, కానీ కింద తాళం వేస్తే పైన తాళం లేదు, పైన తాళం వేస్తే కింద తాళము ఉండదు. రెండింటికి ఒకటే తాళం. రెండుండే, కానీ రెండోది ఏమైందో తెలియదు. ఏంటంటే రెండోది ఏమైందో తెలియదు. వెళ్ళినటువంటి చోటు మంచిదే, వ్యాపకార్థ కోడికలు. అయితే నేను ఒక మాట గంటలో వచ్చేద్దాం, అయిపోతుంది, ఈ పాటికి స్టార్ట్ అయి ఉంటుంది, గంటలో వచ్చేద్దాం అని మా అమ్మగారు అంటే, సరే గంటే కదా. నా భయం ఏంటిది? ఒకవేళ మనకంత విలువైనటువంటి పైన లేవు, కానీ ఒక గిటార్ పోయినా తక్కువ ఒక 10,000 దాకా ఉంటుంది. ఏంటంటే దాన్ని కొనాలన్నా మళ్ళీ మనం ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో లేవు, ఎందుకంటే పండుగ వచ్చేస్తుంది. ఒక యాంప్లిఫైర్ పోయినా అది ఒక 7,000, అది కొన్ని పరిస్థితుల్లో లేదు. ఏంటంటే ఈ యొక్క స్ట్రేంజర్ తీసుకెళ్ళినా ఇది వచ్చేసి 25,000. దేవుడు మనకి ఉచితంగానే ఇచ్చి 25,000. అంటే
నా భయం ఎక్కువ వచ్చేసింది. దేవుని యొక్క ఇంట్లో దొంగలు పడతారనేసి అని తెలుసు. ఎవరు పడతారండి? ఏ దొంగలు? ఏ దొంగలు? అది కూడా చెప్పాలి కదా. దేవుడు అన్నాడు కదా, నా మందిరము ప్రార్థనా మందిరమే కానీ దొంగలకి గుహ కాదు అన్నాడు. ఒకటే చిన్న ప్రార్థన చేసుకుని, అయ్యా మీ మందిరాన్ని మీ చేతికి అప్పగించి వెళ్తున్నా. గంట అన్నారు కదా, వచ్చేదాకా మీరే చూసుకో. దాదాపు 3.5 గంటల తర్వాత వచ్చి చెక్ చేసుకున్నాను. అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే తాళం లేదు కదా. వచ్చి చెక్ చేసుకున్నాను, మీ ఉన్నాయి టైం కూడా అనేసాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా పైనే ఉంది. అమ్మకి తెలియదు, పిల్లలకి తెలియదు, ఎవరు తెలియదు నేను ఎక్కడ ఉన్నానేసి. అంటే మనం ఎంత సోమరితనంగా ఉంచామో మన ఆశీర్వాదాలు అంతా తక్కువైపోతూ ఉంది. నువ్వు లేచి పని చేయటం మొదలు పెడుతూ ఉంటే నీ యొక్క ఆశీర్వాదాలు నీకు చేతుల్లో ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే కనుక ఒకసారి 18వ వచనం చదువుతారు. సామెతలు 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున ఉన్నటువంటి పగ ఉంచుకున్నవాడు ఏంటండి? అబద్ధికుడు. కొండములు ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. 22వ వచనం అండి, 22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత. ఏంటండి? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఏంటండి? యెహోవా ఆశీర్వాదం అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదం, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనము చేసేటువంటి కష్టాల చేతానికి ఎక్కువగా మనం పంచుకోవద్దు. దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు కనుక ఈ పనిలో నాకు ఆశీర్వాదం కాదు. ఎందులో ఆశీర్వాదం దాగుందో కూడా మనం వెతకాలండి. చాలామందికి తెలియదు ఎందులో ఆశీర్వాదం దాగుంది, ఎందులో ఆశీర్వాదం దాగలేదు. చూస్తారు ఆశీర్వాదం ఎక్కడ దాగుందో. ఎక్సెస్టియాస్టిక్స్ అనగా ఏంటిది చెప్తాను. సామెతల తర్వాత ఏంటండి అది? సామెతల తర్వాత ప్రసంగి చివరి అధ్యాయము చివరి కాదు 10వ వచనం నుంచి చదువు. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనును, సత్యమును గురించినటువంటి మాటలు యథార్థ భావముతో రాయుటకు పూనుకొనును. జ్ఞానులు చెప్పు మాటను ములుకల వలన బిగబట్టబడిన మేకుల వలె ఉన్నది. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లుగా ఉన్నది. ఇదియో కాక నా కుమారుడా, ఏమి వినాలి? నీకు చేసేటువంటి ఈ యొక్క హితోపదేశము వినుము. పుస్తకములు అధికముగా చెప్పాలండి, అధికముగా రక్షించబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేనికి ఆయాసకరము? దేహమునకు ఆయాసకరము. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలిత అర్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు మన మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను
అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 11వ వచనం నుంచి మనం చదివినటువంటి ఈ మాటలు చూడండి. బోధకుడు మనకు బోధించేటువంటి ఈ మాటలు మనకు మంచిది. శ్రద్ధగా వినండి. ఎక్కడున్నది మన ఆశీర్వాదము అంటే వాక్యమును చెప్పినది వినటం వలన. రెండవది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు 11వ వచనం అనుకుంటా, మొలకల వలను చక్కగా కూర్చబడి బిగబట్టబడిన మేకుల వలె ఉన్నది. అవి ఒక కాపరి వలన, అంటే ఒక కాపరి దాన్ని అంగీకరించేలాగా ఉన్నదంటే అది ఎంత మంచిది. ఏంటంటే అది మంచిదా చెడ్డదా? ఎంతో మంచిది. అంటే ఆ పని చేసిన వాళ్ళు కూడా మంచిది, శ్రద్ధతో చేశారంట. హల్లెలూయా. మూడవది ఇంకేమంటున్నాడు, అది కాపరికి అంగీకారంగా ఉన్నది. కాపరి అంటే నేను కాదండి, ఆయనకి. ఏంటండి? ఎవరికి? ఆయనకు అంగీకారంగా ఉన్నది. దాని తర్వాత 12వ వచనంలో 3వ మాట అంటున్నాడు, ఇదియేగాక నా కుమారుడా హితోపదేశమును విను అంటూ పుస్తకములు అధికముగా ఏం చేయబడి ఉన్నాయి. ఈరోజు నెట్ చూసినా కానీ బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా మనకి రాసిన వాళ్ళు ఎవరు లేరు. ఏంటండి? కామెంటరీస్ చూడండి, అర్థాలు చూడండి. ఒక ఏంటండి షాప్ ఏమంటారు, ఒక YMCA కావచ్చు, ఒక బైబిల్ హౌస్ కావచ్చు, ఎక్కడైనా కానీ వెళ్తే కనుక ఎవరో రాసినటువంటి పుస్తకాలు మన దగ్గర ఉంటాయి. 7 మాటల పుస్తకాలు, ఏంటండి 10 ఆజ్ఞల పుస్తకాలు. వాళ్ళకు అర్థమైంది వాళ్ళు రాస్తున్నారే కానీ దేవుడు ఏం చెప్పాడు అన్నది రాయట్లేదు. దేవుడు ఎందుకు ఆ మాటలు ఇచ్చాడు, ఆ 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అది చెప్పారు ఎవరైనా? ఏంటండి? ఒక్కొక్క మాటకి దేవుడు 40 రోజులు ఆ యొక్క సినాయి పర్వతం మీద మోషేతోటి ఉండి మాట్లాడి రాయించినటువంటి ఆ మాటలు మనం ఈ రోజున ఎలా తీసుకుంటున్నాము? ఆదివారం రాగానే, వెంకటస్వామి బ్రదర్ రాగానే, లేకపోతే ద్రోణేశ్వర సిస్టర్ రాగానే 10 ఆజ్ఞలు వాళ్ళ డ్యూటీ చేయగలుగుతారు. వాళ్ళు మంచిగా నేర్చుకున్నారు, మనకి రెస్పాన్సిబుల్గా మనతోటి కూడా చెప్పిస్తున్నారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ రూపమును విగ్రహమును చేసుకోనకూడదు. ఈ యొక్క 10 మాటలు చెప్తూ ఉంటే మనం కూడా చెప్తున్నాం. అంటే భయం కలిగి చెప్తున్నామా, భక్తి కలిగి చెప్తున్నామా, ఎలా చెప్తున్నాం? హల్లెలూయా. అక్కడికి పరలోక ప్రార్థనలో కూడా ఏమనుంది ఇక్కడ? పరలోకమందున మార్చండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఎక్కడ నెరవేరిపోతుంది చెప్పండి? ఆయన చిత్తము భూమి మీద నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘంలో ఎక్కడైనా నెరవేరిపోతుందా? ఉన్నది ఉన్నట్లుగా. ఆయన అనుకున్నది ఏంటో కూడా తెలియట్లేదే. మనందరి మధ్యలో గొడవలు జరగడం దేవునికి ఇష్టం అంటే కనుక మనం గొడవలు పెట్టుకుంటాం. మనందరం ప్రేమ కలిగి ఉండాలనుకుంటే మనం ప్రేమ కలిగే ఉంటాం. ఏంటండి? చెదరిపోయినటువంటి వారిని కూడా ప్రభువు యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఏం చేశాడండి? శిలువ యాగం జరిగిన తర్వాత అందరూ చెదిరిపోయినారు, 7 కాడికి చెదిరిపోయినారు. అందరిని ఒక దగ్గర చేర్చు, అయ్యా నా పరిశుద్ధాత్మని పొందుకోండి అనేసి అని చెప్పాడు. నేను వెళ్ళి అతన్ని పంపిస్తా అనేసి అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక్కటై ఉండటం నేర్పించాడు, కానీ మనం ఒక్కటిగా ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదియుగాక మనం ఎందుకు చెడుతున్నాము అంటే కనుక అధికమైనటువంటి విద్యాభ్యాసము, మనం ఎక్కువగా ఆ పుస్తకాలు చదివి వాళ్ళు రచించింది, వీళ్ళు రచించింది, వాళ్ళు అనుకుంది, వీళ్ళని దేవుడు ఏమనుకున్నాడండి అది చెప్పండి ముందు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అయ్యా ఇలా ఉంది సంగతి.
అధికమైనటువంటి విద్యాభ్యాసం కూడా మనకి ఆయాసకరము. అధికంగా కూడా చదవకూడదు అంటున్నాడు. నువ్వు చదివేది ఎంతవరకు, నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ ఎంతవరకు ఉంది అంతవరకు చదువు. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే బైబిల్ చదివి చాలామంది అర్థం కాక పిచ్చెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటండి, చాలామంది పిచ్చెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా దీన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దాని తర్వాత ఇంకొక మాటని అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడో తెలుసా అండి? బీ కేర్ఫుల్ అరేసర్ అంటున్నాడు, రచించే వాళ్ళతోటి మీరు జాగ్రత్త. ఇంగ్లీష్లో అంటున్నాడు, బీ కేర్ఫుల్ విత్ ద బుక్ రైటర్స్. బుక్ రాసే వాళ్ళతో కూడా జాగ్రత్త, వాళ్ళకి అర్థమైంది రాస్తున్నారు. హల్లెలూయా. మనకేది మంచిది అంటే 13వ వచనం అంటున్నాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, అంటే ఫైనల్ డెసిషన్ ఇదే. ఏంటిది చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు ఉండవలెను. మానవ కోటికి ఇదియే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మంచి జరగాలి, మేలు జరగాలి, ఆశీర్వాదాలు రావాలి, ఇవన్నీ కావాలనుకుంటే ఎలాగా? ఇలాగా. మానవ కోటికి ఇది ఏ మంచిదని రాయబడి ఉంది. హల్లెలూయా. ఏంటా మంచిది? ఏంటది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుచు ఉండవలెను. ఆయన కట్టడంలో నడిచింది ఎవరు అని అంటే కనుక ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మరొకసారి ఆది కాండంలోకి వెళ్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు, ఇస్సాకుని అలాగే ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడైతే ఇస్సాకుకి కళ్ళు కనిపించట్లేదో, మందమారిపోయినాయో, మసకగా ఉన్నదో, తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకు గురించి తనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? క్లియర్గా ఏంటండి ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా నా కనులు కనిపించట్లేదు. భార్య దొంగచాటుగా విని చేస్తుంది కొన్ని పనులు. అయ్యా నాకు కన్నులు కనిపించట్లేదు కనుక నువ్వు వేటకెళ్ళి ఒక మంచి మాంసమును నాకు వండుకొని తీసుకొని రా, వేటాడి మంచి మాంసమును తీసుకొని రా. అయితే తల్లి వెళ్ళిపోయి వేగరముగా పరిగెత్తుకుంటుంది. యాకోబుని పిలిచి తన యొక్క ప్రియ కుమారుని పిలిచి అంటుంది, అయ్యా యాకోబు, నీ తండ్రి ఇలా అన్నాడు, నా అంతదినము నాకు తెలుస్తూ ఉన్నాయి కనుక నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు కనుక నాకు ఇష్టమైనటువంటి భోజనము నాకు నచ్చినట్లుగా నువ్వు వండి తీసుకొని రా అంటే, ఒక భర్తకి ఎలా నచ్చుద్దో ఒక భార్యకి మట్టుగా తెలుసు, కానీ కొడుక్కి తెలుసా అంటే తెలియదు. తినేటప్పుడు యాకోబుకి తెలియదా ఇది నా భార్య వండిందని? ఏంటండి అర్థం చేసుకోండి. ఒక భార్యతోటి అంతకాలం కలిసినటువంటి వ్యక్తికి తన భార్య ఎలా వండుద్ది, కొడుకు ఎలా వండుతాడు, యాకోబు ఏం చేస్తాడు అని తెలియదా తండ్రికి? అన్నీ తెలిసినా ఏం చేసినాడో తెలుసా అండి? అయ్యా నాకెందుకో నీ స్వరము యాకోబు స్వరం అనిపిస్తుంది, ఒకసారి దగ్గరికి రా. ఎప్పుడైతే తల్లి మాటలన్నీ విన్నదో వెళ్ళిపోయి యాకోబు చెప్పింది, అయ్యా నువ్వు వెళ్ళి అక్కడి నుంచి 2 పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ తీసుకొని రా, నేను వండి మీ నాయనకు నచ్చినట్టుగా నేను వండిస్తాను, నువ్వు తీసుకోలేదు, నువ్వు ఆశీర్వాదం దొరికించి. యాకోబు అంటాడు, అయ్యా అమ్మా మరి నా దగ్గర అన్నకున్నటువంటి చర్మము నా దగ్గర లేదు, అన్నకి గొర్రె చర్మంలాగా మొత్తం వెంట్రుకలే ఉంటాయి, కానీ నేను సాధారణంగా ఉన్నాను. నాన్న నన్ను ముట్టుకోడా అంటే ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి అన్న వస్త్రాలు తీసుకొచ్చింది, తనకు ధరించింది. ఎందుకంటే ఒంటి వాసన కూడా ఏశావుది రావాలనేసి పట్టుదల కలిగి ఉంది తల్లి. ఒంటి వాసన కూడా ఏశావు విడిచిపెట్టి వెళ్ళినటువంటి వస్త్రాల నుంచి తీసుకొచ్చి అక్కడ వేసింది. రెండోది గొర్రె చర్మము ఏదైతే ఉందో దాన్ని కోసి తన చర్మం మీద అంటించింది, మెడ మీదను చేతులకు అంటించింది. స్వరం చూసి యాకోబు అనుకున్నాడు,
తడిమి చూస్తే ఎవరవుతున్నారు? యాకోబు అవుతున్నాడు, ఏశావు అవుతున్నాడు. అయితే ఏం చేయాలి అనేసి అనుకొని తిని అనుకుంటున్నాడు, ఇది ఆశీర్వాదము ఇచ్చేద్దాం. ఆశీర్వాదం ఇచ్చేసినాడు. ఏం ఆశీర్వాదం తెలుసా అండి? ఆశీర్వాదం ఏంటిది తెలుసా? నువ్వు నీ తమ్ముడు నీ కింద సేవకుడిలాగా ఉంటాడు, నీ యొక్క సహోదరుడు నీకు సేవ చేస్తాడు అన్నటువంటి మంచి ఆశీర్వాదం ఆయన భుజం మీద పడి, ఆశీర్వాదం అన్నది భుజం మీద పడి. ఎప్పుడైతే ఈ సంగతులన్నీ తెలుసుకొని అతను వెళ్ళిపోతూ ఉన్నాడో, తల్లి తండ్రి ఇద్దరిని లాబాను దగ్గర పంపిస్తున్నారో, 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏశావు ఎదురు చూస్తున్నాడంటే 400 మంది జనాలతోటి. ఎంత భయం అవ్వాలండి! అయితే భయం అయ్యి ఏం చేసినాడు అంటే కనుక 3 విడతలుగా తన యొక్క సంతతిని వేరు చేసినాడు. ఒకటి, తన భార్యల్ని వేరు చేసినాడు, 2 భార్యల్ని వేరు చేసినాడు. సంతానం కలిగినటువంటి ఎవరు? లేయాను, రాహేలును. వీళ్ళిద్దరిని వేరువేరుగా పెట్టి వాళ్ళ చెలికత్తల చేత, పనివారి చేత, ఎవరితోటైతే సంతానం కలిగిందో ముందు పని వాళ్ళ పిల్లల్ని పెట్టినాడు. పని వాళ్ళను వాళ్ళ వల్ల కలిగినటువంటి పిల్లల్ని పెట్టినాడు. దాని తర్వాత లేయాని పెట్టినాడు. దాని తర్వాత రేచల్ని పెట్టినాడు. 3 విడతలుగా పంపించాడు. హల్లెలూయా! అర్థమవుతుందండి? ఎంత జాగ్రత్తగా అన్న అక్కడ 400 మందితోటి ఎదురు చూస్తున్నాడు అనేసి అన్నటువంటి భయం ఎప్పుడైతే తనలో కలిగిందో, అన్న తమ్ముడిని చూడంగానే ఏం చేశాడో తెలుసా? ఒకసారి ఆదికాండము 30వ అధ్యాయంలోకి వెళ్తాడు. అన్న తమ్ముడిని చూడంగానే ఏం చేసినాడో తెలుసా? 33వ అధ్యాయము 3-4 వచనాలు. తమ్ముడు అన్నకి దగ్గరగా వెళ్తూ ఉండగా 7 సార్లు ఏం చేసినాడు చూడండి, నమస్కరించినాడు అన్నాడు. 33వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చాలు చాలు, అంతే అంతే అంతే. అయితే తన భయం అంతా ఏమైపోయిందంటే 7 సార్లు తను నమస్కరించినట్లుగా చూస్తున్నాం. అది దేనికి అంటే సాదృశ్యంగా క్షమాపణ గురించి. ఇది ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే కనుక ఆదికాండం 27వ అధ్యాయము 40వ వచనం. దయచేసి రాసుకోండి, తర్వాత మీరు చదవండి. ఆదికాండం 27వ అధ్యాయం 40వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నది. ఎందుకు అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల వలన ఈ యొక్క మెడ మీద, యాకోబు మెడ మీద ఉన్నటువంటి ఆ యొక్క భారం. హల్లెలూయా! అయితే 3వ వచనానికి వస్తే అంటున్నాడు, 3వ వచనం వస్తుంది. ఆదికాండం 33:3. సమయం లేదు కనుక తొందరగా. ఏం చేసినాడండి? 7 సార్లు తను నేలకి నమస్కరించినాడంట. దానికి సాదృశ్యమే క్షమాపణ. దాని తర్వాత 4వ వచనం అంటున్నాడు, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి. ఎక్కడ పడ్డాడు? మెడ మీద పడ్డాడు. మెడ మీద అంటే మీకు తెలుసు కదండి, మెడ మీద పడ్డాడు. భారం ఎక్కడ పడుతుంది? నువ్వు ఏదన్నా మోస్తే మెడ మీదనే పడుతుంది. బరువు బాధ్యతలన్నీ నీ మెడ మీదనే ఉంటాయి. అందుకని నువ్వు ఎక్కువగా ఆలోచన చేసినా నీకు ఏదైనా వెనకాల ఇక్కడ నొప్పి అవుతుంది, లేకపోతే ఇక్కడ మెడ నొప్పి ఉంది,
తల నుంచి మెడ వరకు ఎందుకు వస్తుంది వెనకాల భాగం అంటే ఇందుకే బరువు, బాధ్యతలు, భయము ఇవన్నీ కలిసి ఉన్నాయి కనుక అతను ఏం చేసాడు? యాషవు అతని మెడ మీద ఉన్నటువంటి ఆ యొక్క భారమును విరగ్గొచ్చినాడు. ఎలా విరగ్గొచ్చినాడు అని అంటే కనుక ఒకసారి చూడండి, 2 సమూయేలు 19వ అధ్యాయం 23వ వచనం. దీనికి సాదృశ్యం ఏమిటి అని అంటే కనుక 2 సమూయేలు 19:23. మానవులు ప్రతి ఒక్కరూ క్షమాపణ నేర్చుకోవాలి. హ్యుమానిటీ హ్యావ్ టు లెర్న్ ద ఫర్గివ్నెస్. 2 సమూయేలు 19:23. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుపుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పారిపోతున్నటువంటి వ్యక్తి ఏంటండి? క్షమాపణ దొరకకపోతే కనుక ఏమవుతారు అంటే ఇలా అయిపోతారు, దుమ్ము పట్టిపోతారు. ఏంటండి? వస్త్రాలు దుమ్ము పట్టిపోతాయి, అన్నీ అవుతాయి అంటున్నాడు. మరి దాని తర్వాత 1 రాజులు 1వ అధ్యాయం 53వ వచనం చదువుతాం. 1 రాజులు 1వ అధ్యాయం 53వ వచనం. బలిపీఠం యొద్ద నుండి అతన్ని పిలువనంపించెను. అతడు వచ్చి రాజు అయినటువంటి సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనికి దేవుని స్తోత్రం. చూడండి, క్షమాపణ కలిగితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. సాష్టాంగపడి నమస్కరించి క్షమాపణ పొందుకున్నారు. హల్లెలూయా. ఎవరు పొందుకున్నారు, ఎందుకు పొందుకున్నారు అని అంటే కనుక అది చెప్పుకుంటూ పోతే నాకు ఈరోజు రాత్రి అంతా సరిపోదు కనుక చిన్నగా చెప్తున్నాను. ఇది వచ్చే ఆదివారాన మీ అందరికీ క్లియర్గా చెప్తాను. యూట్యూబ్లో కూడా ఈ పాటికి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి కనుక నేను ఎప్పుడండి ఆదివారాన దీని గురించి క్లారిటీగా ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యము చివరిగా అపొస్తలుల కార్యము ఒకటే కాదండి, చివరాఖరిగా కాదు, 2 నిమిషాలు ముగించేస్తాను. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుని స్తోత్రం. ఇక స్టెఫెన్ని సౌలు రాళ్లతో కొట్టి చెప్తూ ఉండగా అక్కడ ఏం చేస్తున్నాడు? స్టెఫెన్ ప్రార్థన. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరి మధ్యలో బిగ్గరగా కేక వేస్తూ, అయ్యా ఈ పాపము ఎవరి మీదకి వేయద్దు, చూడని అంటున్నాడు. ఈ పాపము వారి మీద మోపకము అని గొప్ప శబ్దముతో కేక వేసి మరణించాడు. అంటే మనం మరణించేటప్పుడు కూడా నాకు ఈడి మీద పగు ఉంది, ఆడి మీద పగు ఉంది, ఆడంటే నచ్చదు, ఈడంటే నచ్చదు, ఇవన్నీ పెట్టుకో. అందుకే అంటారు కదా, శత్రువు చనిపోయినా కానీ ఎక్కడికి వెళ్ళాలంట? అక్కడికి వెళ్ళాలి, చూడాలి. వాళ్ళు మంచోళ్ళే కానీ చెడోళ్ళే కానీ. హల్లెలూయా. కనుక క్షమాపణ అన్నది మనిషికి చాలా ముఖ్యమైనది, అవసరమైనది. కనుక ఈ సమయంలో చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే మీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలండి. ఎందుకు ఇది అంటే కనుక మనం దేవునికి అర్పించేది ఏదైనా కానీ
ఎందుకంటే యాషావు యాకోబు మీద కోపంగా ఉంది, చంపాలన్నటువంటి పగ మీద ఉంది. వాటన్నిటి నుంచి దేవుడు విడుదల ఇచ్చినాడని చెప్పవచ్చు. అందుకని ఇక్కడ మనము సామెతల 10వ అధ్యాయములో 28వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్న దీర్ఘాయునకు మూలము, కారణము. సోమరితనముగా మనం ఉంటే కనుక మన క్షమాపణ రాదు. మనం లేచి వెళ్ళాలి. లేచి వెళ్తేనే మన క్షమాపణ అన్నది వస్తుంటుంది. 28వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అయ్యా ఇందుని బట్టే నీతిమంతుల యొక్క ఆశ సంతోషమును పుట్టించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఈ రోజున నీ ఆశ నా ఆశ ఏమై ఉన్నదో దేవునికి సన్నిధానంలో మనందరం మోకరించి ప్రార్థన చేస్తాం. దేవునితో మనము మాట్లాడదాం. ఏంటండి, మనము దేవుని దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, కానీ ఇటువంటి సాక్ష్యాలు మన దగ్గర కలిగి ఉండకూడదు అనేసి ప్రార్థన చేస్తాం. ముగించుకుంటాం. మహోన్నత మహాగరుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని సంఘానికి, సంఘ సభ్యులకు, యూట్యూబ్లో వీక్షించేటువంటి వారిని తండ్రి, ఆన్లైన్లో వీక్షించే వారందరినీ దీవించమని అడుగుచు. వాక్యం విన్నవారు ధన్యులు, చదివిన వారు ధన్యులు అనేసి అంటున్నారు. మరి విన్న వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలు కూడా తీర్చండి. అయా మరి యొక్క ఉపవాస దినములలో ఆయన మా ముందు పెట్టబడినటువంటి ప్రతి ఒక్క అంశమును బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతిదీ మరి మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని ప్రతి ఒక్క అయా మెడ మీద ఉన్నటువంటి ఆ భారం విరవబడునుగాక. అయా క్షమాపణ అన్నది ప్రతి వారికి దొరుకుటకు సహాయం దయచేసి మీరు తోడుగా నీరు నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అని మరణాత యేసు ప్రభావం జరగర యేసు రక్తం ఇచ్చి యేసు నామం ఇచ్చి యేసు రక్తం సంపూర్ణమైన ఇచ్చి అపావకంటకు నాశనం తండ్రి కారణాలంతరాన్ని చేయండి. ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మక సహవాసం సంఘానికి, సంఘ సభ్యులకి, ఆన్లైన్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి సదాకాలంతో విడుదల నడిపించింది.